హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో గుర్తుంది కదా. జోష్న చేసిన పనికి మీరు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడానికి నేను అసలు ఒప్పుకోను అని కాంచన అంటుంది. అదే సమయంలో శివనారాయణ, దశరథ, సుమిత్రలు ఇంటికి వస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఏం జరిగిందనేది హైలైట్గా మారింది. ఇక ఈరోజు అంటే 431 ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అంటే ఆ ఇంట్లో కండిషన్ ఏంటో చెబుతారని అంటాడు కార్తిక్ బాబు. ఇక్కడే ఇప్పుడు చెప్తే అయిపోతుంది కదా అని అందరూ అడుగుతారు. కానీ కార్తిక్ బాబు మాత్రం లేదు, అక్కడే చెప్పాలని అంటాడు. దానితో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. అప్పటికే ఇంట్లో పారు, జోష్న అసలు కార్తిక్ బాబు ఇంట్లో ఏం జరుగుతుందని కంగారు పడుతూ ఉంటారు. ఇదే సమయంలో శివనారాయణ, దశరథ, సుమిత్రలు తిరిగి వస్తారు. జోష్న వల్ల అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుందని, మాటలు పడాల్సి వస్తుందని అంటారు. కార్తిక్ బాబు ఒక కండిషన్ పెట్టాడని, అది కూడా రేపు చెబుతానని అన్నాడని అంటారు. వాడు ఏదడిగినా ఇవ్వాల్సిందని అంటారు. ఇక కార్తిక్ బాబు కండిషన్ అనడంతో పారిజాతం మాత్రం వెంటనే స్పందిస్తూ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని అడుగుతాడేమో అని అంటుంది. లేదంటే ఆస్తిలో వాటా అడుగుతాడని కావచ్చేమో అని సందేహిస్తుంది. పారిజాతం మాటలకు దశరథ, సుమిత్రలు ఫైర్ అవుతారు. అగ్రిమెంట్ కోసమైతే ఎప్పుడూ అడిగేవాడు, ఇక ఆస్తి కోసమైతే శ్రీధర్ చేసిన పనికి తోడై ఆస్తిని దక్కించుకునేవాడు. కానీ ఆ అవకాశాన్ని కూడా తీసుకోలేదు. ఇక ఏమడుగుతాడో వేచి చూడాల్సిందేనని అంటారు అందరూ. ఇక ఉదయం కార్తిక్ బాబు, దీప ఇద్దరు తిరిగి వస్తారు. ఇక రాగానే కార్తిక్ బాబును నీ కండిషన్ ఏంటని శివనారాయణ, సుమిత్రలు అడుగుతారు. ఏ ఆడదానికైనా మెడలో తాలిని భర్త చనిపోయాక తీస్తారు, కానీ భార్య దీప మెడలో తాలి కావాలని తెంచారు. కాబట్టి ఎక్కడైతే నా భార్య తాలి తెంచారో అక్కడే పందిరి వేసి బంధుమిత్రుల మధ్య ఘనంగా మా పిల్లని మళ్ళీ జరిపించాలని కండిషన్ పెడతాడు. అంతేకాదు ఆ పిల్లలో దీపకు తల్లిదండ్రులు మీరే కావాలని దశరథ, సుమిత్రను డిమాండ్ చేస్తారు. అందుకు అస్సలు కుదరదని సుమిత్ర అంటుంది. లేదంటే వదిలేయండి అని కార్తిక్ బాబు ఫైర్ అవుతాడు. మీకు ఇష్టం లేకపోతే ఇక వదిలేయండి, దీపాకు జరిగిన అవమానం గురించి మళ్ళీ మాట్లాడకండి అని అంటాడు. దానితో శివనారాయణ, దశరథ, సుమిత్రలు షాక్ అవుతారు. మరోవైపు జోష్న కార్తిక్ బాబుకు దీపానే అసలు కూతురు అనే సంగతి తెలిసిపోయిందని పసిగడుతుంది. ఈ సందర్భంగా కార్తిక్ బాబు కండిషన్కు దశరథ, సుమిత్ర ఒప్పుకున్నారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఒప్పుకుంటారా లేదనేది తెలుస్తారు. ఇంకెంత లాగుతారో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.